కరీంనగర్ జిల్లా గొండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు డబుల్ రోడ్ విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గొండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద బీజేపీ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. గొండ్లపల్లి నుండి గన్నేరువరంకు వస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు విషయంలో ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. రోడ్డు విస్తరణ పనులు 4 రోజుల్లోపు పూర్తి చేయాలని, లేదంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు గుండ్లపల్లి టు పొత్తూరు డబుల్ రోడ్ విషయంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రధాన సమస్య మండలానికి ఉంది అంటే ఈ డబుల్ రోడ్ ఒకటే. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు నేను అధికారంలోకి వస్తే 100 రోజులలో డబుల్ రోడ్ వేస్తా అని హామీ ఇచ్చిన కౌంపల్లి సత్యనారాయణ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోజుకి 32 నెలలు అవుతున్నది. 32 నెలలు కానొస్తున్నది. ఈ 32 నెలలలో మీరు ఈ పనులు ఎందుకు ప్రారంభించలేరని మేము అడుగుతూ ఉన్నాం. మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఒకటే, మేము మీకు 30 రోజులు గడువిస్తున్నాం. 30 రోజులలో మీరు ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తారా, మీరు సెక్రటరీలో పోయి మాట్లాడతారా, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడతారా? అది గతంలో కూడా మీరు బట్టి విక్రమార్కను కలిసి మేము నిధులు శాంక్షన్ చేయిస్తా అని చెప్పి ఒక దొంగ హామీ ఇవ్వడం జరిగింది. ఈ దొంగ హామీ కాకుండా శాశ్వత పరిష్కారం